ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా సరే, భూమా ఫ్యామిలీ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వట్లేదు? భూమా, మౌనిక రెడ్డిని ఇబ్బందులు పడుతుందనేటువంటి డిస్కషన్ నడుస్తుంది. ఎందుకంటే మంచు ఫ్యామిలీ ఈరోజు ఇంత పెద్ద రచ్చ, చిన్నా చితకా రచ్చ కాదు. నేరుగా భూమా నాగిరెడ్డి యొక్క మనవరాలు జోలికొస్తున్నారు వాళ్ళు. మంచు మోహన్ బాబో లేదా మంచు విష్ణుకండి. మనవరాలెవరు? మంచు మనోజ్‌కి, భూమా మౌనిక రెడ్డికి పుట్టినటువంటి 7 నెలల పాపుంది. మోహన్ బాబుకి కూడా మనవరాలే. కానీ, ఈ కుటుంబ కలహాల్లో భాగంగా ఆ పిల్లకి ఇబ్బంది కలుగుతుందేమోటువంటి ఒక టెన్షన్ భూమా ఫ్యామిలీలో స్పష్టంగా కనిపిస్తుంది. భూమా నాగిరెడ్డి గాని, భూమా శోభమ్మ గాని చనిపోయి చాలా సంవత్సరాలైంది. అయితే ఆ తర్వాత ఆ ఫ్యామిలీ మొత్తాన్ని అఖిలప్రియ చూసుకుంటోంది. విఖ్యాతిని గావచ్చు, లేకపోతే మౌనిక రెడ్డిని గావచ్చు, చాలా దగ్గరుండి అఖిలప్రియ కంప్లీట్‌గా ప్రాణంగా చూసుకుంటోంది. ఇట్లాంటి సిట్యుయేషన్ నడుమ ఎందువల్ల అఖిలప్రియ ఇన్వాల్వ్ అవ్వట్లేదు అనేటువంటి డిస్కషన్. ఆమె ఆల్రెడీ ఆళ్ళగడ్డకి ఎమ్మెల్యేగా ఉన్నారు. తను తలుచుకుంటే చాలా వరకు థింగ్స్‌ని సెటిల్ చేయగల కెపాసిటీ గూడా ఉంది. ఆమెకి లేకపోయినా ఐ మీన్ ఆమెకు మాత్రమే కాకుండా ఆమెతో పాటు ఉన్న వాళ్ళకి చాలా మందికి కలుపుకొనొస్తే ఖచ్చితంగా ఉంటది. సో, ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి బౌన్సర్‌లని గూడా ఆమె పంపించిన వాళ్ళని అంటున్నారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, ఎంత ఆపేటువంటి ప్రయత్నం చేస్తున్నా, దుబాయ్ నుంచి వచ్చినటువంటి విష్ణు రాఘుల్ గాని, భూమా అఖిలప్రియ ఎందుకు రాలేదు అనేటువంటి డిస్కషన్స్ తీవ్రంగా నడుస్తున్నాయి. అయితే మనకు అందుతున్న సమాచారం రాయలసీమ నుంచి ఏంటంటే, భూమా ఫ్యామిలీలో ఇప్పటివరకు ఆస్తుల పంపకాలు జరగలేదు. అఖిలప్రియే మెయిన్ వ్యక్తిగా ఉండి ఇవన్నీ గూడా చూసుకుంటున్నారు. తమ్ముడికి సంబంధించైనా, చెల్లికి సంబంధించైనా ఆమె పూర్తిగా చూసుకుంటారు. మీకు ఎక్కడో బెంగుళూరులో థియేటర్‌లు ఉన్నాయి వాళ్ళకి 'జగన్' విఖ్యాతని. ఇట్లాంటి వాటి దగ్గర నుంచి లోకల్‌గా ఉన్నటువంటి పొలాలు, ఆస్తులు, ఇళ్ళు ఇట్లా రకరకాల పందేరాలు ఇవన్నిటిని గూడా ఆమె దగ్గరుండి చూసుకుంటున్నారు. ఆస్తుల పంపకాల విషయంలో వాళ్ళ మధ్య గూడా ఒక చిన్న కోల్డ్ వార్ అయితే ఉంది. ఎవరికి? భూమా మౌనికారెడ్డికి, భూమా అఖిలప్రియకి, ఈ విఘ్నేష్‌కి. సో, విఖ్యాతికి. సో, ఈ ముగ్గురు కూడా ఒక తాటి మీద ఉండలేకపోయారు ఈ ఆస్తుల వివాదం వల్ల. ఇప్పుడు గనక చెల్లి విషయంలో కాస్తంత అఖిలప్రియ తగ్గిందా, భారీ లెవెల్‌లో హైదరాబాద్‌కి ఆ రాయలసీమ, ఆళ్ళగడ్డ, ఈ కర్నూలు, నంద్యాల వైపు నుంచి ఎందుకంటే నంద్యాల, కర్నూలు, ఆళ్ళగడ్డ సైడ్ మీకు భూమా ఫ్యామిలీకి లక్షల ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు బతికున్నప్పుడు. తర్వాత గూడా కంటిన్యూ అవుతూ వచ్చింది. మేబీ అది లక్షల్లో ఉంటే అది మేబీ తర్వాత ఒక 1,00,000, 2,00,000 తగ్గుండొచ్చు తప్ప అందుకే కదా మరి అఖిలప్రియ గెలిచారంటే ఖచ్చితంగా ఆ సపోర్ట్ కూడా ఉండింది. కాబట్టి ఈ కైండ్ ఆఫ్ మొమెంటరీ సిట్యుయేషన్స్‌లో భూమా, అఖిలప్రియ రంగంలోకి దిగుతారు, దిగి తీరతారు అనేటువంటి మాటలు మనకు వినిపిస్తున్నాయి. అందువల్లే రీసెంట్‌గా హైదరాబాద్ పోలీస్ కూడా విష్ణుని సెపరేట్‌గా మనోజ్‌ని సెపరేట్‌గా కూర్చోబెట్టి ఇది ఖచ్చితంగా శాంతి భద్రతల సమస్య అయ్యేలా ఉంది. మీరు గనక మేము చెప్పింది వినకపోతే మీ మీద గూడా మేము చర్యలు తీసుకుంటాం. చట్టపరమైన చర్యలు. ఇంకొకసారి బౌన్సర్‌లని పెట్టి ఇక్కడ గొడవలు చేస్తే ఈ ఫార్మ్ హౌస్ దగ్గర మీకేమైనా ఇష్యూ ఉంటే మాకు కాల్ చేయండి. పోలీసులు మేము సెట్ చేస్తాం. అంతేగాని మీరు గనక ఫార్మ్ హౌస్ దగ్గర గనక బౌన్సర్‌లని పెట్టుకొని రౌడీల్లాగా ప్రవర్తిస్తే ఇద్దరిని పట్టుకెళ్ళి లోపలేస్తాం. చాలా స్ట్రాంగ్ వార్నింగ్. అందున విష్ణుకి ఈవినింగ్ టైమ్ దాదాపు ఈవినింగ్ 4కెళ్తే ఆయన సీపీ దగ్గరికి రాచకొండ సీపీకి రాత్రి 9కి వచ్చాడు బయటికి. అంటే 4 గంటల పాటు మొత్తం అంతా విని ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి పంపించినట్టుగా తెలుస్తోంది. మనోజ్‌కి కూడా ఇచ్చారు గానీ విష్ణుకి ఇంకాస్త స్ట్రాంగ్ డోస్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో, అఖిలప్రియ వెనకుండి ఇవన్నీ కూడా ఒక ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి లేకుండా తాము రంగంలో దిగకుండా పనులయ్యేలా చూస్తున్నట్టుగా అర్థమవుతోంది. ఒకవేళ గనక అది చేయి దాటిపోతే ఖచ్చితంగా ఆమె భారీ బలగంతో దిగే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది.